బీబీ6 న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్, వామపక్ష తదితర పార్టీలు ఇచ్చిన భారత్ బంద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో విజయవంతం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా భారత్ బంద్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గల అల్ఫా హోటల్ నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ బైక్ ర్యాలీ సికింద్రాబాద్, మొండి మార్కెట్, జనరల్ బజార్, ప్యారిస్, బేగంపేట, గ్రీన్ పార్క్, అమీర్పేట, సనత్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, లక్డీ కపూర్, యాబిట్స్ తదితర ప్రాంతాల నుంచి ముషీరాబాద్ వరకు కొనసాగింది. వందలాది మంది కార్యకర్తలు తమ తమ బైక్ల ద్వారా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హమాలీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తం మీద ప్రశాంతంగా ఈ బంద్ జరిగింది. ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బీబీ6 తెలుగు ఛానల్.